సీతారామ సాగునీటి ప్రాజెక్టుపై హరీష్ రావు కామెంట్స్ కు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ బీఆర్ఎస్ కు దక్కాలంటే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టు ప్రారంభం రోజు రావాలన్నారు. అలా వస్తే వారి నెత్తిన కూడా నీళ్లు పోస్తానన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసమే తాను పార్టీ మారనంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వం మోటార్లు బిగించి వదిలేశారన్నారు. సీఎం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టును తాను పూర్తి చేశానన్నారు తుమ్మల నాగేశ్వరరావు. తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పోటీ చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు. ఎల్లుండి 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నటువంటి సీతారామ సాగునీటి ప్రాజెక్టు మీద తుమ్మల దగ్గరుండి కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 పంప్ హౌస్లను కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో ఎల్లుండి రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే నిన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇది నిర్మాణం జరిగింది. శంకుస్థాపన జరిగినప్పటి నుంచి కూడా కొంత పనులు జరిగి ఆగిపోయాయి. అయితే అప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా తుమ్మల పనిచేసినటువంటి కాలంలో కేసీఆర్ ను ఆయన పొగిడాడు. జిల్లాకు ఆయన ఒక వరప్రదాయాన్ని ప్రాజెక్టు అందించిన వ్యక్తిగా కూడా ఆయన కొనియాడినటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు రూపకల్పన జరగడం, ఇప్పుడు అందుబాటులోకి రానున్నటువంటి నేపథ్యంలో నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ ట్రయల్ రన్ కి సంబంధించి నీళ్లను వదిలిపెట్టిన అనంతరం ఆయన ఆ నీటిని నెత్తి మీద చల్లుకొని ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగడం అభివర్ణించినటువంటి నేపథ్యంలో నిన్న హరీష్ రావు కూడా ఆయన మాటలకు కౌంటర్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పుడు జరిగిస్తున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణము కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందా, కేసీఆర్ ఉన్నప్పుడు జరిగిందా చెప్పాలంటూ కూడా నిన్న హరీష్ రావు ఆయన ప్రశ్నించారు. కొన్ని కౌంటర్ పాయింట్ కూడా చేసి తుమ్మలను మాట్లాడినటువంటి క్రమం కనిపించింది. అయితే ఈ అంశాలన్నింటికి కూడా ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురై కొంత కంటనీరు కూడా పెట్టుకున్నట్టు కనిపించింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల అభివృద్ధి కోసము, ప్రాంతాల అభివృద్ధి కోసం తప్ప నేను పార్టీ మారడిని నా వ్యక్తిగతంగా కాదు అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఈ గతంలో జరిగిన మంచిని నేను కొనియాడాను, ఇప్పుడు కూడా జరుగుతున్న అభివృద్ధిని కూడా గుర్తు చేస్తున్నా అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అయితే తను నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా తప్ప ఎవరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము పని చేయనంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడి కంటనీరు పెట్టడం కొంత అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ సాగునీటి ప్రాజెక్టు అంశానికి గత 2016లోనే అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా పనులను 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 3 పంపు సెట్లను కూడా ప్రారంభించి ఎల్లుండి ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు ఆగిపోయినటువంటి పనులను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినాక ఈ 7 నెలల కాలంలోనూ కూడా పనులన్నీ పూర్తి చేసింది. అన్ని కూడా ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి ఇప్పుడు ప్రజల ముందుకు ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ విషయాల మీదనే అటు 3 మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గా ఉన్నటువంటి భగత్ విక్రమార్క, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపలేస్తున్నారు. ఈ 5 మంత్రుల బృందం కూడా తరచూ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం, ప్రాజెక్టు పురోగతిని తెలుసుకోవడం, దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో
రివ్యూలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కామెంట్స్ ఇప్పుడు అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరు నేతల మధ్య కొంత హాట్ టాపిక్ గా మారి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రాజెక్టు క్రెడిట్ ఎవరికో దక్కాలన్న ఉద్దేశం కాదు, అది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ముతోని ప్రాజెక్టులు కడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రభుత్వ ఆస్తులు కనుక నేను ఆ విధంగానే మాట్లాడినా తప్ప ఎక్కడ కూడా నా సొంత ప్రయోజనాల కోసం మాట్లాడాలనేది తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆ 7-8 నెలల కాలంలోనే దీన్ని కొంత నత్తనడకగా నడిచినటువంటి పనులను చకచగా నడిపించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ భావోద్వేగంతోటే తుమ్మల నాగేశ్వరరావు ఈ కొంత కంటనీరు అయితే పెట్టుకున్నారు. శివ యాకేష్, అంటే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది బీఆర్ఎస్, దానిని కాంగ్రెస్ రీడిజైన్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్టు ఆగమేఘాల మీద పూర్తి చేశారు, మళ్ళీ ఆ జూలూరుపాడు రైతులకు కూడా చుక్క నీళ్లు ఇవ్వడం లేదు, మా ప్రాంతం నుంచి నీళ్లు పోయినా కూడా మాకే నీళ్లు రావట్లేదని చెప్పేసి రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. దీని మీద తుమ్మల నాగేశ్వరరావు స్పందించారా? ఈ ప్రాజెక్టు నిర్మాణము మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 10 లక్షల ఎకరాలకు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు 3 పంపు సెట్లను ఏదైతే ఉన్న 3 మంత్రులు కూడా ప్రారంభించారో 3 పంపు సెట్ల ద్వారా ఈ ప్రస్తుతానికి 1.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు ఎల్లుండి సభ ద్వారా కూడా రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు, మంత్రులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఇది 1.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందిన తర్వాతకి ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్ ఉంటుందో అంటే 8.5 ఎకరాలు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆగస్టు అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు కూడా ఈ ప్రక్రియ ఈ నిర్మాణం కొనసాగుతుంది. అయితే ఆ ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా జూలూరుపాడు రైతులకు ఇచ్చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా అందరికీ కూడా నీళ్లు అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ 1.5 లక్షల ఎకరాలకు అంటే ఈ గోదావరి జిల్లాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్ కు వైరా చెరువులకు తరలిస్తారు. అక్కడి నుంచి ఈ ఆయకట్ట ద్వారా దాదాపు అంటే 1.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందుతుంది. ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 10 లక్షల ఎకరాలకు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు కూడా తాగునీరు అందుతుంది. అయితే కొంతమంది రైతులు తమకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం లేదు, తమ పక్క నుంచి వెళ్తున్నప్పటికీ కూడా తమకు తాగునీరు అందట్లేదు అనేది రైతులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు వాళ్లకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పనులు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. అది కనుక అందుబాటులోకి వస్తే రైతాంగంతా కూడా ఈ తాగునీరు అందే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా అదే చెప్తున్నప్పటికీ కూడా రైతులు అక్కడక్కడ కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్న మాట మాత్రం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక కోటి చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో